శ్రీకాళహస్తిలో అఘోరి ప్రత్యక్షమైంది. యాగంటికి చేరుకుని యాగంటేశ్వరుని దర్శించుకున్నారు. తాను లోక కళ్యాణం కోసం లోక కళ్యాణార్థం దేశంలోని అన్ని దేవాలయాలు సందర్శిస్తున్నట్లు అఘోరి చెప్పారు. ప్రభుత్వం పోలీసులు తమకు అన్ని విధాలుగా సహకరిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. శ్రీకాళహస్తి నుంచి కర్నూలు వచ్చే క్రమంలో తన కారు యాక్సిడెంట్ అయిందన్నారు. కారును కర్నూలు షోరూంలో ఉంచి కాలినడకన యాగంటి బయలుదేరినట్లు ఆమె తెలిపారు. అయితే పోలీసులు ఒక వాహనం ఏర్పాటు చేస్తే ఆ వాహనంలో యాగంటికి చేరుకొని యాగంటీశ్వరుని దర్శించుకున్నానని తెలిపారు. ఇచ్చారు కుంభమేళకి వెళ్ళి మళ్ళీ వస్తాను. ఇది ఒకటే స్టేట్ కాదు కదా, అన్ని స్టేట్లు తిరుగుతాను. నా వంతు నేను లోక కళ్యాణం చేస్తాను. ఒకటే గోహత్యలు ఆపాలి, స్త్రీ మీద దాడులను ఆపాలి, గుళ్ళు దంసాలను ఆపాలి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. దర్శనానికి వస్తారు అందరు. దర్శనానికి వచ్చి లోక కళ్యాణార్థం గురించి అన్ని పుణ్యక్షేత్రాలు శైవక్షేత్రాలు తిరుగుతున్నాను కాబట్టి ఏదేది ఉందో అవన్నీ తిరుగుతూ వస్తున్నాను. ఓన్లీ సౌత్వే కాదు, నార్త్లో కూడా తిరిగాను. అన్ని రాష్ట్రాలలో తిరుగుతూ వస్తున్నాను. ఇక్కడ నుండి మహానంది వెళ్తాను. మహానంది తర్వాత మళ్ళీ కర్నూలు వెళ్ళిపోతాను. గురువు ఎక్కడికి అయితే ఆదేశిస్తారో నా గురువుకు నాకు మాత్రమే, పరమశివునికి కాళీమాతకు మాత్రమే తెలుసు, ఎవరికి ఇంకా తెలియదు. మీ మీడియా తరఫున ఏం చేస్తున్నా అంటే ప్రభుత్వాలకు కానీ పోలీస్ సిబ్బందికి కానీ పాదాభివందనాలు. చాలా సేవ చేస్తున్నారు. నైట్ ఒక ఏదో ఇష్యూ జరిగింది, రోడ్డు మీద పాదయాత్రలు వస్తుంటే 11 గంటలకు కూడా జనాలు అంత పెద్ద వచ్చారు కాబట్టి ఏదైనా యాక్సిడెంట్ అయితే మళ్ళీ సిబ్బందికి ఇబ్బంది అవుతుంది, మాకు కూడా ఇబ్బంది అవుతుంది, పేరు కూడా చాలా విమర్శలకు మళ్ళీ తట్టుకోవాల్సి వస్తుందని ఆ నేపథ్యంలో ఒక కార్ అరేంజ్ చేశారు. దాంట్లో ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. అందుకే ప్రభుత్వానికి కానీ పోలీస్ సిబ్బందికి నేను ఎప్పుడు ఇంకా ఇలాగే నా వంతు నేను వాళ్ళకు నిన్న పోలీసుల తొందరపాటు వల్ల అది లైట్లు లేవు, అవి చేపించుకొని వెళ్తా అంటే వినలేదు. మీరు శ్రీకాళహస్తి దాటండి, ఎందుకంటే ప్రోటోకాల్ అనేది చాలామంది భక్తులు రావడం వల్ల వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. మీరు శ్రీకాళహస్తి దాటితే జనాలు కంట్రోల్ అవుతారు, ప్రజలు. అప్పుడు మీరు ఎక్కడన్నా చేయించుకోవచ్చు అంటే ఆ క్రమంలోనే హైవే ఎక్కి 1 కిలోమీటర్ రాగానే యాక్సిడెంట్ జరిగింది, డివైడర్ గుద్దింది. అయినా సరే అలా లైట్లు లేకుండానే ఇక్కడ కర్నూలు దాకా రావాలి. టీవీ పడుకున్న బులెటిన్ అప్డేట్.